రైట్, మనకి ఒక బ్రేకింగ్ అందుతోంది మురళి. ప్యానలిస్టులకి మీకు అందరికీ కూడా వామ్ వెల్కమ్. సో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఇది ఒక రకంగా చెప్పాలంటే మూడ్ ఆఫ్ ద నేషన్. కంచుకోటలు బద్దలవుతాయా, మార్పు పవనాలు వీస్తాయా, లేక పాలన రిపీట్ అవుతుందా? ఈ 5 రాష్ట్రాల ప్రజలిచ్చే తీర్పు మరి కాసేపట్లో బెరుపు వేగంతో మా TV9లో మీరు చూడబోతున్నారు. యాక్యురేట్గా అండ్ చాలా స్పీడ్గా మనం ఈ రిపోర్ట్స్ని ఇవ్వబోతున్నాం. కాసేపట్లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎం కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు, తర్వాత ఈవీఎంల కౌంటింగ్ ఉంటుంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య 3 అంచెల భద్రత మధ్య కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్కు ముందే కోల్కతాలో టీఎంసీ బీజేపీ ఏజెంట్ల మధ్య గొడవ జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్రెడీ కొద్ది రోజులుగా అదే జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రంలోకి కొన్ని పేపర్లు, ఫైల్స్ తీసుకెళ్లేందుకు అనుమతిచ్చారు. ఈసారి కొత్త సిస్టమ్ తోటి, అంటే QR కోడ్ తోటే కౌంటింగ్ కేంద్రంలోకి అలౌ చేసేలాగా సిస్టమ్ తీసుకొచ్చారు. సో QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తారు. బీజేపీ వాళ్ళకే ఎందుకు ఈ వెసులుబాట్లు ఇస్తున్నారని చెప్పి టీఎంసీ క్వశ్చన్ చేస్తుంది. టీఎంసీ ఏజెంట్లు గుర్తింపు కార్డులు చూపించట్లేదని చెప్పి బీజేపీ ఆరోపిస్తోంది. సో 7 చోట్ల, ఇవి కాకుండా 5 రాష్ట్రాల్లో 8 చోట్ల ఇన్ఫ్యాక్ట్ ఉప ఎన్నికలు కూడా జరిగాయి. వాటి ఫలితాలపై కూడా ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. స్ట్రాంగ్ రూముల్ని తెరుస్తోన్న విజువల్స్ని స్క్రీన్పై చూస్తున్నాము. అన్ని ఈ 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, ఆ తర్వాత 8:30 ఆన్వర్డ్స్ ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ కాబోతోంది. మురళి, ఐదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎప్పటికప్పుడు అందించడం కోసం TV9 టీం సిద్ధంగా ఉంది. 5 రాష్ట్రాల నుంచి 5 ప్రతినిధులు మనకి అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. దాదాపుగా 4 రోజుల పాటు స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్నటువంటి ఈవీఎంలు, అలాగే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి కవర్స్ బయటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం జరుగుతోంది. ఎన్నికల ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లకు సంబంధించిన వారి సమక్షంలో ఈ కార్యక్రమం ప్రస్తుతం జరుగుతోంది.